వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం హైదరాబాద్లోని ప్రసిద్ధ చార్మినార్ దగ్గర జరిగే సండే మార్కెట్ను చూపిస్తున్నానండి. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతం చరిత్ర, సంస్కృతి, షాపింగ్కు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి ఆదివారం జరిగే సండే మార్కెట్లో పాత నాణేలు, ఆడియో క్యాసెట్లు, వీడియో క్యాసెట్లు, పుస్తకాలు, అలాగే యాంటిక్ కలెక్షన్స్, దుస్తులు మరియు ఎన్నో అరుదైన వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తాయండి. ఈ వీడియోలో సండే మార్కెట్లోని ప్రత్యేకతలు, అక్కడ దొరికే ఆసక్తికరమైన వస్తువులు మరియు ధరలు అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. చార్మినార్ సండే మార్నింగ్ ఉదయం 6 గంటలకే ప్రారంభమైపోతుందండి. యాక్చువల్గా చార్మినార్లోని రిమైనింగ్ డేస్లో ఏ షాప్స్ అయినా సరే ఉదయం 11 గంటల తర్వాతే ఓపెన్ అవుతాయి. కానీ సండే మాత్రం అక్కడ షాప్స్ కాదండి, షాప్స్ ముందు అమ్మడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఉదయం 6 గంటల నుంచే తమ సామాన్లు తెచ్చి ఇలా సర్దు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి. చూడండి, ఇవన్నీ పాత వస్తువులు. ఇది చూడండి, ఇది పాత టైప్ రైటింగ్ మిషన్. మన అలాగే అక్కడ టేప్ రికార్డర్స్ కూడా ఉన్నాయండి. మన చిన్నప్పుడు వాడినవి, ఇప్పుడు ప్రస్తుతానికి వాడకంలో లేని వస్తువులన్నీ కూడా అక్కడ మనకు దొరుకుతూ ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా టైప్ రైటింగ్ మిషన్లు, అలాగే రకరకాల ఐటమ్స్. చూడండి, చిన్న టీవీ, పోర్టబుల్ టీవీ, ఇవన్నీ కూడా ఈ కాలంలో వాళ్ళకైతే కొత్తగా కనిపిస్తుంటాయి. 90స్లో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ మనకి తెలిసిన వస్తువులే. ఇవన్నీ కూడా రాగి, ఇత్తడి, బ్రాస్ ఐటమ్స్ అండి. రకరకాల షేప్స్లో ఉన్నాయి. కారులు చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అక్కడ చూడండి, ఇది గ్రామ్ ఫోను. ఇది కూడా 4000 రూపీస్ చెప్పాడండి నేను అడిగితే. ఇది చూడండి, చిన్న అద్భుత దీపం షేప్లో ఉంది. దీని రేట్ ఎంతో 1500 రూపీస్ చెప్పారు. పోతే బరువు ఉందండి. ఐటమ్ బరువుగా ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి, కొనుక్కోవచ్చు. ఎవరైతే వాళ్ళ ఇంటిని అందంగా అలంకరించుకోవాలని పాత వస్తువులతో, యాంటిక్ వస్తువులతో డెకరేట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే కనుక ఈ సండే మార్కెట్ మంచిగా ఉపయోగపడుతుంది. రేపు సండే కదా, ఎవరికైనా ఇటువంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అలాగే చార్మినార్ సండే మార్కెట్లో కేవలం పాత వస్తువులే కాకుండా అందమైన ఇంటి అలంకరణ వస్తువులు కూడా లభిస్తాయండి. గోడకు వేలాడదీసే వాల్ హ్యాంగింగ్స్, పాతకాలపు గడియారాలు, అలంకరణ లైట్లు, ఫోటో ఫ్రేమ్స్, షో పీసులు, ఎన్నో డెకరేషన్ ఐటమ్స్ ఇక్కడ తక్కువ ధరలోనే దొరుకుతాయి. కొత్త ఇంటిని అలంకరించుకోవాలనే వారికి లేదా ప్రత్యేకమైన డెకరేషన్ వస్తువులు వెతుకుతున్న వారికి ఈ మార్కెట్ మంచి ఎంపిక అండి. బేరసారాలు చేస్తే మాత్రం మరింత తక్కువ ధరకి దొరుకుతాయి. కంపల్సరీ మీరు బేరం ఆడాలండి, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ ఐటమ్ రేట్ చెప్తూ ఉంటారు. ఇది నేను అడిగింది 4000 రూపీస్ అని చెప్పారు. బట్ అడిగితే మాత్రం కొంచెం తక్కువ రేటుకే ఇస్తారు. సో మీరు అడిగి అన్నీ తీసుకోవాలి. ఇక్కడ ఈ ఐటమ్స్ అయితే డిఫరెంట్ ఐటమ్స్ అండి. ఆ కాలంలో లభించే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అంటే నిజాం కాలం నాటి వస్తువులు అని చెప్తున్నారు, కానీ కొన్ని రెప్లికా కూడా ఉంటాయని వాళ్ళే మనకు చెప్తున్నారండి. ఇది చూడండి, ఇది కెమెరా. ఇక్కడ వస్తువులన్నీ కూడా ఇలా మంచిగా దొరుకుతాయండి. రేటు బేరమాడి తీసుకోవాలి. పాత వస్తువులను సేకరించే అలవాటు ఉన్నవారు, యాంటిక్ కలెక్టర్స్ దేశం నలుమూల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఒక్కోసారి నాణేలు, పాతకాల పెన్నులు, ముద్రలు వంటి అరుదైన నిధులు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ దొరికే చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా గృహోపకరణాలు రీసైకిల్ చేసినవి లేదా రిపేర్ చేసినవి ఉంటాయండి. పర్యావరణ పరంగా వస్తువులను వృధా చేయకుండా తిరిగి వాడే సంస్కృతికి ఇది అద్దం పడుతుంది. అలాగే 150 ఏళ్ల క్రితం నాటి హైదరాబాదు నిజాం కరెన్సీ నాణేలు, బ్రిటిష్ కాలపు రూపాయలు ఇక్కడ పాత నాణేల వ్యాపారుల వద్ద కనిపిస్తాయి. ఇక్కడ రకరకాల వాచ్లు దొరుకుతాయండి. చాలా ఇప్పుడు హెచ్ఎంటీ కంపెనీ అవన్నీ ఇప్పుడు మనకు దొరకట్లేదండి. అటువంటి వాచ్లు కూడా ఇక్కడ మనకు దొరుకుతూ ఉంటాయి. అవన్నీ యాంటిక్ పీసులు అంటే మా చిన్నోడు చెప్పాడండి. అవి చాలా మార్కెట్లో ఉంటాయని చెప్తున్నాడు. అలాగే చూడండి, ఇవన్నీ కూడా సెల్ ఫోన్స్, ట్యాబ్స్. ఒకటి కాదండి, ఇక్కడ దొరకని వస్తువులు ఏమీ ఉండవు. బ్రాండెడ్ ఐటమ్స్ అన్నింటికి ఫస్ట్ కాపీలు అన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా రకరకాల వాచ్ల షాపులు అయితే చాలా ఉన్నాయండి మేము వెళ్ళిన రోజు.
ఇవి చూడండి. ఇంకా ఆడియో క్యాసెట్లు ఇవైతే ఈ కాలంలో అయితే దొరకవు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వాడరు, అంతా ఇప్పుడు సెల్ ఫోన్ కాలం కాబట్టి. ఇవి క్యాసెట్లు అండి, ఆడియో క్యాసెట్లు. టైప్ ఏ క్యాసెట్ 2 సైడ్స్ ఉంటాయి. అలాగే 2 సినిమా పాటలు ఒకే క్యాసెట్లో దొరుకుతూ ఉంటాయండి. సైడ్ ఏ, సైడ్ బి. సైడ్ ఏ ఒక టైపు ఒక సినిమా సాంగ్స్ ఉంటే, సైడ్ బి ఇంకొక సినిమా సాంగ్స్ ఉంటాయి. ఇలా చక్కగా అప్పుడు క్యాసెట్లు కొనుక్కొని వినేవాళ్ళము. ఇవి వీడియో క్యాసెట్లు. సీడీస్ అండి, సీడీస్లో కూడా సినిమాలు దొరికాయి మనకి. ఇలా సీడీలు తెచ్చుకొని మనం సినిమాలు చూసేవాళ్ళం సమ్మర్లో. ఇవి చూడండి, రకరకాల పాత్రలు. దొరకని వస్తువులు ఒక్కటి అంటూ లేవండి, అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. స్టీల్ సామాన్లు, కుక్కర్లు. ఇవి చూడండి, ఇవి రకరకాల, ఇవి యాంటిక్ పీసులు అండి. గడియారాలు, రకరకాల షేపుల్లో గడియారాలు దొరుకుతున్నాయండి. ఎవరైనా ఇంటి షో పీస్లో మంచిగా చూడండి, అది ఎంత బాగుందో గంట. ఇవన్నీ కూడా రకరకాల గడియారాలు. వాళ్ళు రేట్ ఎక్కువే చెప్తుంటారు కానీ మనం బేరం ఆడి తీసుకోవాలండి. ఇవన్నీ కూడా కొనుక్కొని మన ఇంటిని అందంగా అలంకరించుకుంటే చాలా బాగుంది. చూడండి, 5 ముఖాల వినాయకుడు, పంచముఖ వినాయకుడు ఎంత బాగుందో. బరువు కూడా చక్కగా ఉంది. మొఖం దేవుడు కూడా కలకల్లాడుతుంటాడు. ఇటువంటి వస్తువులన్నీ మీరు కొనాలనుకుంటే సండే మార్కెట్ కంపల్సరీ విజిట్ చేయాలి. మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ అవుతుందండి. 11 తర్వాత ఆల్మోస్ట్ షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి మీరు 11 లోపల వచ్చి కొనుక్కోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.